Hi friends, welcome back to my physics channel. Now we'll do from current electricity one network problem, that is Wheatstone bridge problem. Very famous problems and even NEET MCET lo. These are very typical. If you don't know the concept, you cannot solve the problem. Question చూడండి. In the network shown, ఒక triangle లాగా ఇచ్చాడు. In the network shown in the figure, each of the resistance is equal to 2 ohms. 2 మొత్తం 1, 2, 3, 4, 5 ohms ఉన్నాయి. 5 ఉన్నాయి resistors. Each 2 ohms. The resistance between the points A and B is dash. Is it A1, B 1.5, C 3 or D 2 ohms? Now ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఇది ఆల్మోస్ట్ మనకు కనిపిస్తుంది విట్స్టోన్ బ్రిడ్జ్, బట్ యూ హ్యావ్ టు రీఅరేంజ్ ద కనెక్షన్ అగైన్. చూడండి ఒకసారి, ఇక్కడ ఏ బి ఇచ్చాడు పాయింట్స్ రెండు, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ గ్యాప్ ఉంది. సో యూ కెన్ ఎక్స్టెండ్ లైక్ దిస్, యూ కెన్ రిమూవ్ లైక్ దిస్ అండ్ మేక్ ఎ విట్స్టోన్ బ్రిడ్జ్. బట్ ఐ విల్ షో వెరీ క్లియర్లీ. ఈ పాయింట్ ఏ కదా, సో ఇక్కడ ఏ రెసిస్టెన్స్ లేదు కాబట్టి అప్ టు హియర్ ఇట్ విల్ బి ఏ ఓన్లీ. ఓకేనా, మధ్యలో ఏ రెసిస్టెన్స్ లేదు కాబట్టి ఇయర్ ఏ ఓన్లీ. అలా ఇక్కడ బి పాయింట్ ఇచ్చాడు, నో రెసిస్టెన్స్ ఇస్ దేర్, సో అప్ టు హియర్ ఇట్ ఈస్ బి. సో దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ ఏ. నా ఈ పాయింట్స్ నేను ఏం చేస్తాను, ఐ విల్ టేక్ సమ్ లెటర్స్ లైక్, సో విల్ టేక్ పి అండ్ దిస్ వన్ యాజ్ క్యూ. ఈ పాయింట్ పి అనుకుంటున్నాను, ఇది క్యూ అనుకుంటున్నాను. నౌ ఐ విల్ రీఅరేంజ్ దిస్ వన్ అండి. చూడండి, చూడండి, ఇది ఏ, ఇది బి, పి, క్యూ. సో ఏబి అని 2 ఎండ్స్ ఉన్నాయి. చూడండి, ఐ విల్ అరేంజ్ దిస్ ఏ బి. దిస్ ఈజ్ ఏ అండ్ బి. సో ఏ ఈ పాయింట్, బి ఇటు పక్క ఉన్నాయి రెండు. జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ లైక్ దిస్ ఏ అండ్ బి. పైన పి అండ్ డౌన్ క్యూ అని పుట్ చేయాలి. ఇక్కడ క్యూ పెడుతున్నాను. సో నౌ ఐ విల్ రీఅరేంజ్ ద రెజిస్టర్. చూడండి, ఏబిపిక్యూ వచ్చాయి కదా, 4 పాయింట్స్ వచ్చాయి మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్. నో బిట్వీన్ ఏ అండ్ పి హౌ మెనీ రెసిస్టెన్స్ ఇస్ దేర్? 2 ohms. Between A and P 2 ohms. A and Q 2 ohms. See here, between A and Q 2 ohms. అదవుతుంది మీకు. సో ఇలాంటి నెట్వర్క్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు అస్యూమ్ ద పాయింట్స్. ఓకేనా, ఇది ఏ, మధ్యలో రెసిస్టెన్స్ లేదు కదా, అప్ టు హియర్ ఏ. బి, మధ్యలో రెసిస్టెన్స్ లేదు, అప్ టు హియర్ బి. నో ఏ అండ్ బి, యూ కెన్ రిమూవ్ దిస్ వన్ లైక్ దిస్. సో దిస్ వన్ ఈజ్ ఏ అండ్ దిస్ సైడ్ ఈజ్ బి పాయింట్. 2 పాయింట్స్. ఆ 2 పాయింట్స్ మధ్య రెసిస్టెన్స్ అడిగాడు వాల్యూ. సో ఐ అస్యూమ్ దిస్ వన్ as P and this one as Q points. Now what happened? A, B, P, Q forming some Wheatstone bridge. Between A and P 2 ohms. Between A and Q 2 ohms. Next, between Q and B 2 ohms. Between Q and B 2 ohms. Next, between P and B. ఓకేనా, సో యూ కెన్ అస్యూమ్ ద, ఓకేనా, 2 ohms వచ్చింది. ఇంకేమన్నా మనకి బిట్వీన్ పి అండ్ ఏ ఒకటి ఉండిపోయింది. పి అండ్ ఏ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఏ అండ్ క్యూ అయిపోయింది. ఎనీ మోర్ లెఫ్ట్ ఓవర్? క్యూ అండ్ బి అయిపోయింది. నెక్స్ట్ ఏ అండ్ పి అయిపోయింది. సో మొత్తం 4 వచ్చి, ఇంకోటి మనకి మిస్ ఉందా? ఎస్, ఏ అండ్ క్యూ ఓవర్. నెక్స్ట్ ఎనీథింగ్ లెఫ్ట్ ఓవర్? పి అండ్ బి ఓవర్. ఓకేనా, తర్వాత ఎస్, లాస్ట్ వన్ చూడండి, బిట్వీన్ పి అండ్ క్యూ. బిట్వీన్ పి అండ్ క్యూ 2 ohms. సో మొత్తం 5 రెసిస్టెన్స్ అయిపోయి చూడండి, PQRS స్టాండర్డ్ ఫార్ములా ఇన్ వీట్స్టోన్ బ్రిడ్జ్. P by Q is equal to R by, చూడండి, 2 by 2 is equal to 2 by 2. సో బ్యాలెన్సింగ్ అయిపోయింది కదా. సో when the bridge is balanced, the middle current 0, same potential P and Q. According to Wheatstone bridge ఏమిటి? when P by Q ఫార్ములా ఉంది కదా మనకి, this by this is equal to this by this అయినప్పుడు మధ్యలో కండక్టర్లో దెర్ ఇస్ నో కరెంట్. అప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్, 2 + 2 సిరీస్ 4 ohms. అలాగే ఈ రెండు ఎలా ఉన్నాయి? 2 + 2 సిరీస్ 4 ohms. మళ్ళీ ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్ లైక్ దిస్. యూ కెన్ సీ లైక్ దిస్, 2 ohms again, 2 ohms. Okay, so this is the connection now. 2 ohms. ఈ రెండు సిరీస్ కదా, 4
again ఈ రెండు సిరీస్ కదా 4, again these two are parallel. So 4 into 4 by 4 plus 4, that is 16 by 4 plus 4 and 8, 8 ones are 8 twos are. So answer will be 2 ohms between A and B. What is the answer? A, B, C చూడండి. D will be the correct answer. అర్థమవుతుందా? సో ఇలాంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ మనం చాలా జాగ్రత్తగా రీఅరేంజ్ చేసి యూ హెవ్ టు యూజ్ అవర్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఫార్ములా P/Q is equal to R/S. ఓకే, దిస్ బై దిస్ ఈజ్ ఈక్వల్ దిస్ బై దిస్. బ్యాలెన్స్ అయినప్పుడు మధ్యలో కరెంట్ ఉండదు, ఇంకా యూ కెన్ రిమూవ్ ద కండక్టర్. అప్పుడు దీస్ టూ సిరీస్ అగైన్ ప్యారలల్. సో 2 plus 2 4, 2 plus 2 4, 4 into 4 by 4 plus 4, 16 by 8, that is 2 ohms is the answer. Okay na? Again we will meet in the another next videos, please.